మనసులో మాట నీతో చెప్తే పట్టించుకుంటావో మర్చిపోతావో తెలీదు. అందుకే ఈ డైరీలో రాస్తున్నాను. మనిద్దరం ఒకటవ్వాలని నేను మాత్రమే కోరుకోవట్లేదు. ఒకటై అందరి కోరికను తీర్చమని అమ్మవారు కూడా అనుగ్రహించారు. నా దేవత నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదని నేను అడగని దేవుడు లేడు. అమ్మ ఆత్రంగా పెద్ద కోడల కోసం ఎదురు చూస్తుంది. నువ్వు ఇంట్లో అడుగుపెట్టి సంవత్సరం దాటిపోయింది. కానీ ఈ సంవత్సరం కోడలుగా అడుగు పెట్టాలంటే నా మనసులో ఉన్నది నువ్వే అని, నేను ప్రేమిస్తుంది నిన్నే అని అందరికీ తెలియాలి. ఆ రోజు ఈ రోజే అని ప్రతిరోజు అనుకుంటున్నాను. కానీ నీ నుండి సమాధానం లేదు. నా ప్రేమ ప్రతిసారి పరీక్షలా మారుతుంది. ఇకనైనా అమ్మ నిరీక్షణ పూర్తవ్వాలి. అర్థం చేసుకో పార్వతి. అమ్మగారు, ఒక కేక్ ఇస్తే ఈ పనులన్నీ నేను చేస్తాను కదా. ఇది పని అయితే నిన్ను పిలిచేదాన్ని. ప్రార్థన. అమ్మవారిని స్తుతిస్తూ సమయం గడపాలి. ఆంటీ, మార్నింగ్ నుండి పూజ చేస్తున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. లేదమ్మా, కళ్ళారా నా పెద్ద కోడల్ని చూసేదాకా అమ్మవారు ఈ శరన్నవరాత్రుల్లో 9 అవతారాల్లో దర్శనమిస్తారు కాబట్టి ఆ దేవతలకు సంబంధించిన పాటలే పాడుకుందాం. బ్రో, ఆ డైరీ ఇటువు. ఇవ్వు బ్రో. మహి, డైరీ ఎందుకురా? ఇవ్వు బ్రో, ఇవ్వు. చిన్నబాబు, ఇంకొకళ్ళ డైరీ చదవకూడదని తెలుసు కదా. నేను చదవట్లేదు మామ్. ఈ డైరీలో పేజ్ నెంబర్స్ ఫాలో అవుతున్నాను అంతే. 1 to 9, 1 నుంచి 9 అంకెల్లోపు ఏ అంకె వస్తే ఆ అమ్మవారి పాట పాడాలన్నమాట. వావ్, ఇదేదో బాగుంది. ఏం బాగుంది? ఆ డైరీలో
పార్వతి గురించి పెదబాబు రాసిన కవితలున్నాయి. చూసారంటే అంతే సంగతులు. మహి ఆ? ఇటివ్వు, నేను నంబర్ చెప్తాను. నంబర్ 4, అన్నపూర్ణదేవిని స్తుతిస్తూ పాడాలి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా. విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా. అంకుల్, ఏడు, శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని కొలవాలి. సంగీత సాహిత్య సమలంకృతే, సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే, సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే. హే భారతి మనసా స్మరామి, హే భారతి మనసా స్మరామి, శ్రీ భారతి శిరసా నమామి, శ్రీ భారతి శిరసా నమామి. సంగీత సాహిత్య సమలంకృతే. పార్వతి నిష్టగా లేకపోవడం వల్లే పూజ ఆగిపోయిందనేలా చేస్తానే. ఈ పసుపులో భాస్వరం కలిపాను. భగ్గుమనే మంటల్లో నువ్వు కాలిపోతావే.